కమేడియన్ హీరో సునీల్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈనాటిది కాదు. వీరిద్దరూ టాలీవుడ్ సెలబ్రిటీలుగా మారకముందు నుంచి కృష్ణానగర్లోని ఓ చిన్న గదిలో తమ సినిమా కెరియర్ను ప్రారంభించిన సందర్భానికి సంబంధించి ఉన్న ఎన్నో జ్ఞాపకాలను ఇప్పటికీ సునీల్ గుర్తుకు చేసుకుంటూనే ఉంటాడు. ఈ మధ్య ఈ కామెడీ హీరో ఒకే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏకంగా త్రివిక్రమ్ పైనే పంచులు వేయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. త్రివిక్రమ్ సునీల్ను ఒకే చోట ఒకే గదిలో ఉన్న రోజులలో వారిద్దరూ రాత్రి సమయంలో నిద్రపోయే ముందు ఒకరిపై ఒకరు మాటల పంచులు వేసుకుని నిద్రపోయేవారట. అయితే త్రివిక్రమ్ పంచులు వేసేంత సులువుగా తాను మాటల పంచులు వేయలేకపోయేవాడనని, దానితో త్రివిక్రమ్ నిద్రపోతున్నా తాను నిద్రపోకుండా ఒక పంచ్ ఆలోచించి నిద్రపోతున్న త్రివిక్రమ్ను లేపి అర్ధరాత్రి తాను ఆలోచించిన పంచ్ డైలాగ్ను త్రివిక్రమ్కు చెప్పి విసిగించిన ఎన్నో సందర్భాలను గుర్తు చేసుకున్నాడు సునీల్. ఇదే సందర్భంలో మరొక విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ త్రివిక్రమ్కు ఫ్యాన్ చాలా ఎక్కువ స్పీడ్గా పెడితే నిద్ర పట్టదని, దాంతో అతడు నిద్రపోయిన అరగంట తర్వాత తాను ఫ్యాన్ స్పీడ్ పెంచి నిద్రపోతూ ఉంటే అరే స్పీడ్ తగ్గించరా అంటూ తనను మోచేత్తో త్రివిక్రమ్ పొడిచిన సంఘటనలు గుర్తుకు చేసుకుని మురిసిపోయాడు సునీల్. అయితే సునీల్ నోటి వెంట త్రివిక్రమ్తో ఈ సాన్నిహిత్యాన్ని విన్నవారికి మాత్రం ఒక సందేహం సమాధానం లేని ప్రశ్నగా మారుతుంది అనడం వాస్తవం. సునీల్ నోరు విడిచి ఎన్నోసార్లు తనను త్రివిక్రమ్ సినిమాలో నటించాలని ఉంది అని ఓపెన్ గా అడుగుతున్నా ఈ మాటల మాంత్రికుడు ఎందుకు పట్టించుకోవడం లేదో ఎవరికీ అంతుపట్టిన రహస్యం. ఈ వార్తలు ఇలా ఉండగా తన సినిమాల పరాజయాలతో లెక్క చేయకుండా లేటెస్ట్ గా సునీల్ నటిస్తున్న ఉంగరాల రాంబాబు సినిమాను త్వరలో పూర్తి చేసి ఇదే సంవత్సరం క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని పరుగులు తీస్తున్నాడు. ఈ దూకుడు చూసి సునీల్ ఒకే సంవత్సరంలో 3 ఫెయిల్యూర్లను చేరుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేయాలని సునీల్ కంగారు పడుతున్నాడా అంటూ సెటైల్ పడుతున్నాయి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే అమ్మాయిని చూసిన వెంటనే అలా